ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్ ఎలా ఉందంటే తను బురదలో దొర్లి ఆ బురద మొత్తం అందరికి అంటించాలన్న టైపులో చేస్తున్నాడు తప్పితే దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మురిగినట్టు ఉంది తప్పితే 2029లో కూడా మనం ఎట్టి పరిస్థితుల్లో అపోజిషన్ లోనే కూర్చోవాలి అన్నది అతని మైండ్ సెట్ కి తెలిసింది. జగన్మోహన్ రెడ్డి సైకో పార్టీ అధినేత, గొడ్డలి పార్టీ అధినేత, మీకు ఒక్కటే చెప్పదలుచుకున్నాం, అతను చేసే ఆరోపణలు మొత్తం టోటల్ గా డొల్ల ఆరోపణలు. అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నవ్వులు చూసి మీరు ట్రాప్ లో పడ్డారంటే లోకేష్ గారి మీద ఎవరైనా ఇలాంటి ఎలిగేషన్స్ తీసుకొస్తే నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరు. నిజంగా వీళ్ళు వేసిన ఆరోపణలు కనుక కరెక్ట్ అయితే అసలు ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి ముందే వీళ్ళు నోటిఫికేషన్కి ముందే 150 కేసులు వేశారు ఈ మెగా డిఎస్సికి సంబంధించి. ఒక్కటి కూడా మీరు ప్రూవ్ చేయలేకపోయారు, ఒక్కటి కూడా మీరు గెలవలేకపోయారు ఆ కేసుని. అక్కడే తెలుస్తుంది కదా సార్ వీళ్ళు చేసేవన్నీ ఆరోపణలే, వాళ్ళకి మొదటి నుంచి ఉన్న నైజమే అది. అంటే ఈ రోజున మెగా డిఎస్సికి సంబంధించి ఏవో అవకతవకలు జరిగిపోయినాయి, సీట్లు అమ్ముకున్నారు, దీనికి నారా లోకేష్ గారు బాధ్యత వహించాలి, ఆయన రాజీనామా చేయాలంటున్న వైసీపీ నాయకులు కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారి ఆరోపణల్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మే పరిస్థితి ఉందంటారా? వాళ్ళ ఆరోపణల్లో ఎంతవరకు నిజం ఉందండి? సో ఫస్ట్ నేను ఒక స్టోరీ చెప్తానండి. ఒక పిచ్చోడు చెట్టు కింద కూర్చొని రాళ్ళు ఏరుకుంటున్నాడు. అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళు వాడికి ఏదో సాయం చేద్దామని చెప్పేసి వాళ్ళు కూడా తలా ఒక రాయి ఏరి ఇచ్చారు. ఆ పిచ్చోడు ఒక గుట్టలాగా పెంచుకొని ఆ రాళ్ళన్నీ వాళ్ళందరి వైపు చూసి నవ్వాడు. కాసేపటికి ఆ రాళ్లతోనే వాళ్ళని కొట్టడం స్టార్ట్ చేశాడు. సో పిచ్చి వాళ్ళకి హెల్ప్ చేయకూడదు కదండి. అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నవ్వులు చూసి మీరు ట్రాప్లో పడ్డారంటే సో మన చెప్పు తీసి అతని చేతికి ఇచ్చి మనం కొట్టించుకోవడమేనండి. మన చేతులారా మనం మన రాష్ట్రాన్ని పాడు చేసుకోవడమే అవుతుంది. నేను కూడా ఒక స్టూడెంట్నేనండి. లాస్ట్ టైం నేను కూడా డిఎస్సి రాశాను. చాలా అంటే చాలా ట్రాన్స్పరెంట్గా జరిగిందండి. సో ఇప్పుడు ఇలాంటి అభ్యంతరాలు లేవనెత్తున్నారు కదా. నోటిఫికేషన్ జరిగినప్పుడు ఎందుకు చేయలేదు, ఎందుకు ఆరోపణలు చేయలేదు, ఎగ్జామ్ జరిగినప్పుడు ఎందుకు ఆరోపణలు చేయలేదు, ప్రైమరీ కీ విడుదల చేశారు కదా అప్పుడైనా చేయొచ్చు కదా, అప్పుడు ఎందుకు చేయలేదు, రిక్రూట్మెంట్ ప్రాసెస్ జరిగేటప్పుడు చేయొచ్చు కదా అప్పుడు కూడా చేయలేదు. ఎందుకంటే ఇవన్నీ కేవలం కల్పితాలు, వాళ్ళ దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు. ఆధారాలు నిజంగా ఉంటే కోర్టుకు వెళ్ళొచ్చు కదా, ఎందుకని వెళ్ళట్లేదు? వాళ్ళ దగ్గర ఆధారాలు లేవు కాబట్టి. ఆధారాలు లేకుండా కోర్టుకు వెళ్తే చివాట్లు పడతాయి కదా. అందుకని జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఆయన నాయకులకు కానీ డిఎస్సి మీద ఎంత చిత్తశుద్ధి ఉందంటే 150కి పైగా కేసులు వేశారండి, కానీ ఒక్కటి కూడా నిలబడలేదు, ఒక్కదానికి కూడా ఆధారాలు లేవు. సో ఇదంతా ఏంటంటే కేవలం రాజకీయ కుట్ర. నారా లోకేష్ గారి మీద ఎవరైనా ఇలాంటి ఎలిగేషన్స్ తీసుకొస్తే నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరు. మెగా డిఎస్సికి సంబంధించి అవకతవకలు జరిగాయి, నారా లోకేష్ గారు రాజీనామా చేయాలి, విద్యాశాఖ మంత్రిగా దానికి ఆయన బాధ్యత వహించాలి అంటున్న జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేదా వైసీపీ నాయకులు కానీ కనీసం వాళ్ళకి చిత్తశుద్ధి ఉందంటారా? వాళ్ళు మాట్లాడే దానిలో నిజాలు ఎంతవరకు ఉందంటారు? ఒక విద్యావంతుడిగా చదువుకున్న వ్యక్తిగా మీ అభిప్రాయం ఏంటి? నేను చెప్పాలంటేనండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్ ఎలా ఉందంటే తను బురదలో దొర్లి ఆ బురద మొత్తం అందరికి అంటించాలన్న టైపులో చేస్తున్నాడు తప్పితే అతనికి సబ్జెక్ట్ మీద ఒక అవగాహన లేదు. రెండోది ఏంటంటే నారా లోకేష్, చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ ఇమేజ్ని చూసి నారా లోకేష్ ఎటు వెళ్తుంటే అటు పెట్టుబడులు వరదలాగా వస్తున్నాయి. ఈ యొక్క మైండ్ని అవుట్ ఆఫ్ చేంజ్ చేయడానికి గాను అతను ఈ సబ్జెక్ట్ ఎందుకున్నాడు తప్పితే ఇప్పుడు ఇదంతా జరిగి ఎంతకాలం అయిందండి. ఇది నోటిఫికేషన్ వచ్చింది, ఓ పక్కన అన్ని జరిగింది. ఇతను ఎలా ఉందంటే దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మురిగినట్టు ఉంది తప్పితే దీనివల్ల ఏమీ ప్రయోజనం ఉండదండి. ఇతను ఈ మైండ్ గేమ్ ఎందుకు ఆడుతున్నారో చెప్పమంటారా? అసలు ఆ రాము మన ఎట్టి పరిస్థితులని నివేదికలు అతను చేసుకున్న సర్వీస్ లోనే రిజల్ట్ వచ్చేసింది. 2029లో కూడా మన ఎట్టి పరిస్థితులు అపోజిషన్ లోనే కూర్చోవాలి అన్నది అతని మైండ్ సెట్ కి తెలిసింది. తెలిసి ఉన్న క్యాడరు కకావిక్కలమే అటు ఇటు వెళ్ళిపోకుండా క్యాడర్ని కాపాడుకోవాలి. క్యాడర్ని కాపాడుకోవాలంటే ఏం చేయాలి? అభూత కల్పన, లేనిదాన్ని ఉన్నట్టుగా అని చెప్పేసి నమ్మించేసి ఈ ఉన్న క్యాడరు అటు ఇటు వెళ్ళిపోయి ఏ పార్టీలోకి జంప్ అవుతారో తెలియని పరిస్థితుల్లో ఆ క్యాడర్ని అతను కాపాడుకోవడానికి చేసినటువంటి ఉద్దేశం తప్పితే అవకతవకలు జరగలేదన్న సంగతి అతనికి తెలుసు. మెగా డిఎస్సి అంత పారదర్శకంగా, అంత ఇదిగా ప్రతిదీ కూడా ఆన్లైన్లో చూపిస్తూ ఇంత చేస్తే దాని మీద ఏ ఆధారాలతో వాళ్ళు ఈరోజు ఆయన రాజీనామా చేయాలని కోరుతున్నారు? అదే అంటున్నానండి, అతని మాటలకి ఎక్కడ ఆధారాలు ఉండవు. మీకు ఏంటంటే నోటికి ఏది వస్తే అది మాట్లాడతాడు. అతని మైండ్ సెట్ ఎలా ఉందంటే నేను ఏది చెప్పినా సమాజంలో ఉన్నటువంటి పబ్లిక్ నమ్మేస్తారనుకున్నారు. జగన్మోహన్ రెడ్డి సైకో పార్టీ అధినేత, గొడ్డలి పార్టీ అధినేత, మీకు ఒక్కటే చెప్పదలుచుకున్నాం, మీరు చెప్పిన మాటలు ఒకసారి పబ్లిక్ నమ్మారు, రెండోసారి నమ్మటానికి సిద్ధంగా లేరు. అసలు ఆ ఒక్కసారి కూడా నీకు అధికారం ఎందుకు ఇచ్చారో తెలుసా? నేను తండ్రి లేని బిడ్డని, నన్ను సోనియా గాంధీ గెంటేసింది, అందరూ ఒక్కటైపోయారు, ఒక్క అవకాశం అని చెప్పేసి నువ్వు బ్రతులాడుకున్నావు కదా. సరేలే, రాజశేఖర రెడ్డి బ్లడ్ నీలో కూడా ఉంది. ఏదన్నా ఆ టైప్ ఆఫ్
మైండ్ సెట్ నీలో ఉంటుందేమన్న కాన్సెప్ట్తో నీ ఇచ్చారు తప్పితే లేకపోతే ఆసారి కూడా నీకు రాదు అవకాశం. నువ్వు చెప్పాల్సి నువ్వు చేసి నువ్వు ఎప్పుడు కూడా ఒకటే గుర్తుపెట్టుకు, నువ్వైనా నేనైనా బాబు గారైనా జనాల్ని ఒకసారే మోసం చేయగలం. ఎల్లవేళ్ళ మోసం చేయటం ఎవరి వల్ల కాదు, అది జరగదు. నీ యొక్క గేమ్ ప్లాన్ మార్చుకొని ఎప్పటికైనా నువ్వు చిత్తశుద్ధితో ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే కనీసం ఇక్కడ ఉన్న ఈ పబ్లిక్ అయినా నీకు నీ దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క నాయకులైనా నీకు సపోర్ట్ చేసి నిన్ను అంటి పెట్టుకొని ఉంటారు. మరి ఎందుకు అలిగేషన్స్ ఈ అలిగేషన్ చెప్తున్నాను కదండి మీకు, ఇతను ఏది చేసినా నిరాధారణమైనటువంటి ఆరోపణలండి. ఈ ఆరోపణలో ఒక్కటి కూడా నిజం ఉండదు. 155 పైగా కేసులు వేశారు. వీళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే కోర్టుకి వెళ్ళమనండి. కోర్టుకి వెళ్తే కోర్టు ఎట్టి పరిస్థితుల్లో మొట్టికాయలు నాకే పడతాయని అతనికి తెలుసు. జనాలు ఏంటంటే బిలో ప్రావర్టీ లైన్ కింద ఉంటారు, వాళ్ళకి తెలియదు. వాళ్ళని ఏదో రకంగా నమ్మేస్తే వీళ్ళు వెళ్ళి ఇంకోటికి చెప్తారు అన్న కాన్సెప్టే తప్పితే కోర్టులోకి వెళ్ళినా కోర్టు అక్షంతం మొట్టికాయలు వేస్తాయి అన్న సంగతి అతను తెలుసు. పబ్లిక్ సబ్జెక్ట్ ఏమాత్రం ఉన్నవాళ్ళైనా సేదరించుకుంటున్నారు ఇతను చేసిన పనుల్ని, అవన్నీ అతను తెలుసు. కానీ ఏంటంటే ఆ కాస్త ఉన్న 10 మందినైనా కాపాడుకోవాలి కదా. ఆ 10 మందిని కాపాడుకోవాలంటే ఇటువంటి ఉన్నట్టుగా లేనట్టుగా చేసుకొని అందాక 2029 అంటే ఎలక్షన్కి ఇంకా 3 years టైం ఉంది. ఈ 3 yearsలో పార్టీని కాపాడుకోవడానికి చేస్తున్నటువంటి మల్లగులాలు తప్పితే అతను చేసే ఆరోపణలు మొత్తం టోటల్గా డొల్ల ఆరోపణలు. ఎక్కడికి వెళ్ళినా అది నిలబడదండి. ఆ విషయం అతను మనస్సాక్షిగా చెప్పుకోమనండి, అతనికే రిజల్ట్ వస్తుంది. అతనికే అసలు ఏంటి నేను ఎంతవరకు మాట్లాడుతున్నాను అన్నది అతను ఆత్మసాక్షిని కొలుస్తుంది చేసుకోమనండి.